మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పారు, బెల్ట్ షాపులు తీసేస్తా అని చెప్పారు. వినుకొండ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉన్నాయా? మద్యపాన నిషేధం ఎలా ఉంది? ఒక్క మద్యపాన నిషేధం గురించి మాట్లాడాలంటే ఒక్క వినుకొండ నియోజకవర్గం ఒక్కటే కాదండి, యావత్ రాష్ట్రం మొత్తం గురించి మాట్లాడాలి. అసలు లిక్కర్ మాఫియా కింగ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. జనాల ఆరోగ్యం పాడు చేస్తుందే జగన్ రెడ్డి. దాని గురించి ముందు అసలు మద్యపాన నిషేధం అని లేదు, మొత్తం అసలు జగన్ రెడ్డి మధ్య నడుస్తుంది. ఇదో పెద్ద స్కాము. మద్యపానం దశల వారీగా అమలు చేస్తా అన్నాడు, అసలు అది ఏం కాలేదు కూడా. ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ ఏం లేదు, ఏం చేయలేదండి. వాళ్ళంటి రోజు ఖాళీ రేషన్ బియ్యం ఇస్తున్నారు అంతే, అది తప్ప వేరే ఏం లేదండి మాకు. బెల్ట్ షాపుల పరిస్థితి కాదు. ఈ రోజు అనేక రకాలైన బ్రాండ్లు తెచ్చి అనవసరంగా ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఆయన క్షీణించేటట్లుగా చేస్తున్నారు. అలానే ప్రజలు నానా రకాల ఇక్కట్లు పడితే అనారోగ్యాల పాలవుతున్నారు. ఫస్ట్ ఆయన మద్యపాన నిషేధం చేయకపోవడం అనేటువంటి తర్వాత విషయం, కానీ ముందు అలాంటి బ్రాండ్లు లేకుండా కనీసం జనాల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని ఆకాంక్షిస్తున్నాం. అంతకు ముందు ఉన్న బెల్ట్ షాపుల కంటే డబల్ అయ్యాయి. సామాన్యుడి యొక్క నడ్డి విరిచాడండి. కానీ ఆ ధరలు ఎలా ఉన్నాయి? ధరలు తీసి పక్కన పెట్టండి. ఆరోగ్యం అండి, ఎంత మంది చనిపోయారో తెలుసండి. అఫీషియల్ లెక్కలు తీస్తే చాలా మంది చనిపోయారు ఈ మా నాసిరకం మందు తాగి. ఇంకెక్కడ మద్యపాన నిషేధం, ఎక్కడ బెల్ట్ షాపులు? 2019లో జగన్మోహన్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్కసారి వాళ్ళనే టీవీ వేసుకుని చూడమనండి, వాళ్ళ మీద వాళ్ళకే సిగ్గేసిద్ది. ఓ మేము ఇంత దారుణమైన వ్యక్తులమా అని చెప్పేసి. ఇంతవరకైతే లేదు కదండి. ఇంకా అమలు కాకపోవడమే కాకుండా ఇంకా మద్యపానాన్ని పిచ్చి మంది ఏదో అంటారు, మన చెత్తగా ఇవ్వటం వల్ల చాలా మందికి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అవి బాగా వస్తున్నాయి. ఆ మందు యూసేజ్ ఎక్కువగా, లిక్కర్ యూసేజ్ అనేది ఎక్కువగా ఏపీలోనే ఉంది. ఇంకా చీప్ లిక్కర్ డూ నథింగ్. ఆయన మాత్రం బ్లెండ్ ఫిట్ ఇచ్చులు 5 అవుతాడు, జనాలకు మాత్రం 60 రూపాయలది 250 అమ్ముతాడు. జనాలు ఎవరు పోతున్నాయి. మా ఊర్లో 4 చనిపోయారు చీప్ లిక్కర్ తాగి. దాని గురించి తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న. జగన్ గారు చెప్పిన నవరత్నాల్లో ఫస్ట్ అవినీతి నత్రం అదే. ఎందుకంటే మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చి ఆడవాళ్ళకి మనసు దోచుకున్నట్టుగా మాట్లాడే ఆ రోజు మభ్యపెట్టి చివరిగా ఫస్ట్ చేస్తున్న మోసం మద్యపాన నిషేధం. గవర్నమెంట్ ద్వారా మద్యం అమ్మకాలు జరిపించి పెద్ద స్కామ్ చేస్తున్నారు. కనీసం ఆ గవర్నమెంట్ కన్నా కనీసం ఏదైనా జిఎస్టీ రూపంలో ఏదైనా రూపాయి వస్తుందంటే అది రాకుండా చేసి మొత్తంగా వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు జేబులు నింపడానికే చేస్తున్నాడు మద్యపాన నిషేధం. ఆ మద్యం కూడా క్వాలిటీ మద్యం ఇవ్వడం లేదు.